కాకినాడ పరిసర ప్రాంతాలలో ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లను పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ప్రాంగణంలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా తొలుత డాక్టర్ బాదం బాలకృష్ణ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్లో ద్వారా నగర ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని 3,33,000 రూపాయల స్కాలర్షిప్ చెక్కులను 15 మంది పేద విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నగరంలో వివిధ కళాశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు ట్రస్టులు ఏర్పాటు చేసి సమాజంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ప్రారంభించి ప్రతి ఏటా 15 లక్షల రూపాయల నిధులతో సమాజంలో అవసరతలు గల పేదలకు విద్య, వైద్యం, ఉపాధికి సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి వనమాడి వెంకటేశ్వరరావును ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ జగన్నాథరావు, ట్రెజరర్ కళ్యాణి, ట్రస్టీలు డాక్టర్ శేషగిరిరావు, శ్రీనివాసరాజు, రెడ్నం రమణమూర్తి, రామ్ చరణ్, అరుణ్ కుమార్, వేదుల మధు, వాడకటు సురేష్, సుజాత, లలిత్ కుమార్, బోడా ఆనంద్, పద్మనాభం, పలువురు ట్రస్ట్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున ప్రజలందరి తరఫున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభినందించవలసి వస్తుంది, ప్రభుత్వ పరంగా మనం సహాయం చేస్తాం. ప్రభుత్వం ఎంత చేసినప్పుడు కూడా ఇంకా సహాయం కోరే విద్యార్థులు ఉన్నారు ఈ రోజున. అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ రోజున. ఏదైనప్పుడు కూడా ఈ చారిటబుల్ ట్రస్టే కాదు, బాదం బాలకృష్ణ గారికి 2 విషయాలు చెప్పాలి ఈ రోజున. ఇప్పుడే చూశాను ఈ బిల్డింగ్, బాదం బాలకృష్ణ చారిటబుల్ ట్రస్ట్. ఇప్పుడే ఈరోజు బ్లడ్ టెస్టులకి చేయించుకోవాలంటే బయట చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాంటిది బ్లడ్ టెస్టులన్నీ కూడా తక్కువ రేటుకి చేయడం జరుగుతుంది. అలాగే స్కానింగ్ మిషన్ కూడా పెట్టారు ఈ రోజున. ఆ స్కానింగ్ కూడా బయట కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ఫీజు బయట హాస్పిటల్ ఎక్కువ ఉంటుంది, మినిమం ఫీజుతో కూడా డాక్టర్ని పెట్టి ఈరోజు సామాన్యులకి వైద్య సేవలు అందించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైనప్పుడు కూడా శాసనసభ్యులుగా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సమాజంలో ఇంకా మంచి జరుగుతుంది. దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఒక పక్కన రోటరీ క్లబ్ ఉంది, లయన్స్ క్లబ్లు ఉన్నాయి, సేవలు చేస్తున్నారు. ఇదొక స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ పిల్లల యొక్క వారి తరపున కూడా, వారి తల్లిదండ్రుల తరపున కూడా ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని అందరినీ ఈ చారిటబుల్ ట్రస్ట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కూడా 78 చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో 17 మంది విద్యార్థులకు 3,33,000 రూపాయల చెక్కులు మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గౌరవనీయులు కొండబాబు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మేము 2017లో స్టార్ట్ చేసిన ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటిదాకా ఈ 7 ఏళ్ళలో సుమారు 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పెద్దాపురం మహారాణి కాలేజీలో 7 లక్షల రూపాయల టాయిలెట్ బ్లాక్స్, అలాగే 2 మెడికల్ స్టూడెంట్స్ని ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇచ్చి చదివించడం, ఇలాగే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క మార్క్స్ బట్టి దాన్ని బట్టి 10,000 నుంచి 50,000 రూపాయల దాకా ఇవ్వడం కూడా జరుగుతున్నది. అలాగే ట్రైసైకిల్స్, కుట్టు మిషన్లు, కోవిడ్లో అయితే నిత్యావసర వస్తువులు 2 లక్షల పైగా మనం ఇవ్వడం జరిగింది, శానిటైజర్స్ అవన్నీ. మరి అలాగే ఈ రెడ్ కాన్వెంట్ 1978లో 10th క్లాస్ చదివి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేమందరూ కలిసి ప్రతి సంవత్సరం, నేనైతే 48,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. అలాగే కమలబాబు గారిని కలిసి ఆయన యొక్క అమృతాస్తాలతో ఈ స్కాలర్షిప్ పంపిణీ చేయడం చాలా ఆనందం కలిగిస్తుందని తెలియజేస్తూ